హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 100%లో 90% వ్యూవర్స్ అందరు కూడా నాన్ సబ్స్క్రైబర్సే. మన ఛానల్లో వేసే కంటెంట్ కానీ వీడియోలు కానీ అన్ని ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, యూస్ఫుల్ ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి. ముఖ్యంగా ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతుంది, అది హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు. ఆయన హెచ్సిఏ అధ్యక్షులు అయ్యే ముందు కొన్ని కాంట్రవర్సీలో గురైనాడు. ఆయన ఒక క్లబ్ కి సంబంధించి ఆ క్లబ్ అధ్యక్షుడు పేరు సంతకాన్ని ఫోర్జరీ చేస్తుందని. ఎప్పుడైనా హెచ్సిఏ అధ్యక్షులు కావాలి అంటే వాళ్ళు ఏదైనా క్లబ్ లో ఒక మెంబర్ గా ఉండాలి. క్రికెట్ క్లబ్ లో, ఆ క్రికెట్ క్లబ్ లో మెంబర్ గా ఉంటే ఆయన హెచ్సిఏకి అర్హుడు అనమాట. సో ఈ జగన్మోహన్ రావు అనే వ్యక్తికి క్రికెట్ కి సంబంధం లేదు, స్పోర్ట్స్ కి సంబంధం లేదు. ఆయన ఒక పొలిటీషియన్ కి సపోర్ట్ గా ఉన్నాడు, ఒక మీడియా ఛానల్ చూస్తున్నాడు, గత ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నాడని. అయితే హెచ్సిఏ అధ్యక్షులు కావాలంటే క్రికెట్ క్లబ్ లో మెంబర్ ఉండాలి. కాబట్టి ఆయన క్రికెట్ క్లబ్ లో లేకపోయినా ఒక సదరు క్రికెట్ క్లబ్ గౌలిగూడ అనుకుంటా, సో ఆ క్రికెట్ క్లబ్ కి సంబంధించిన అధ్యక్షుడు ఒక సంతకాన్ని ఫోర్జరీ చేసిండు. మెంబర్ గా ఆయనే సంతకాన్ని ఫోర్జరీ చేయించుకున్నాడు అధ్యక్షుడిది అని చెప్పేసి. సో ఆ పత్రాలు పెట్టి ఆయన హెచ్సిఏ అధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. కానీ ఈ విషయం ఎట్లా తెరపైనకి వచ్చిందంటే, ఎస్ఆర్హెచ్ కి సంబంధించి కళానిధిన్ మారన్ కూతురు ఆమె ఎస్ఆర్హెచ్ ఓనర్ గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ కి సంబంధించి ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో, ఉప్పల్ స్టేడియంలో విఐపి పాస్ల విషయంలో, విఐపీలు కూర్చునే ఆ క్యాబిన్ ఆ బ్లాక్ల విషయంలో ఆయన 3,000 కాదు 6,000 కావాలని, టికెట్లు ఇంకా ఎక్కువగా ఇవ్వాలని, దాని ద్వారా డబ్బులు వస్తాయని ఆ విఐపి బాక్స్లు బ్లాక్ చేసి మ్యాచ్ స్టార్ట్ అయ్యే కొద్దిసేపటి ముందు విఐపి బ్లాకులు కూడా ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ కి ఇచ్చినారని చెప్పి, ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ ని చాలా ఇబ్బంది పెట్టినారని, కళానిధి మారన్ వాళ్ళ సన్ టీవీ వాళ్ళదే, చాలా వరకు కూడా స్పైస్ జెట్ వాళ్ళదే, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టినాడు ఈ జగన్మోహన్ రావు హెచ్సిఏ అధ్యక్షుడుగా. సో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేయడం జరిగింది, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఎంటర్ అయినారు. ఈ హెచ్సిఏ జగన్మోహన్ రావు వ్యవహారం ఏంది, ఆయన హెచ్సిఏ అధ్యక్షుడు ఏ విధంగా అయినాడు, అంత ముందుకు ఆయన హెచ్సిఏ అధ్యక్షుడు కాకముందుకు ఆయన ఎప్పుడైతే దరఖాస్తు చేసుకున్నాడో, ఆయన క్రికెట్ క్లబ్ లో ఉన్నట్టు పెట్టుకున్నాడు, ఆ క్రికెట్ క్లబ్ లో నిజంగా ఆయన ఉన్నాడా, ప్లేయర్ గా ఉన్నాడా, లేదా క్లబ్ లో మెంబర్ గా ఉన్నాడా, అవన్నీ చూస్తే ఆ క్రికెట్ క్లబ్ ఓనర్, ఆ క్రికెట్ క్లబ్ సంబంధించినటువంటి అధ్యక్షుడు సంతకాన్ని ఫోర్జరీ చేసిండు అని విజిలెన్స్ అధికారులు బయటికి తీయడంతో ఇప్పుడు జగన్మోహన్ రావు అదుపులో ఉన్నాడు. సో ఇది జరిగింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆల్రెడీ అదుపులో ఉన్నాడు, విచారణ కొనసాగుతుంది. అయితే ఆయన ఈ విధంగా చేసినాడు, డబ్బుల కోసం ఇబ్బంది పెట్టినాడు, ఎస్ఆర్హెచ్ ఓనర్ని ఇబ్బంది పెట్టినాడు. వాళ్ళు ఇంకా మాకే విలువట్లేదు, ఇంత ఫ్రాడ్ జరుగుతుంది డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళు ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే, సో చర్చకి విచారణకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. ముఖ్యంగా పోలీసులు, విజిలెన్స్ అధికారులు వెళ్ళి పూర్వాపారాలు అన్ని తీస్తే జగన్మోహన్ రావు గతంలో క్రికెట్ క్లబ్ లో ఉన్నట్టు ఆ అధ్యక్షుడి సంతకాన్ని ఫోర్జరీ చేయించుకొని లేనిది ఉన్నట్టుగా చిత్రీకరింపజేసి ఆయన హెచ్సిఏ అధ్యక్షుడికి నామినేషన్ వేసుకొని హెచ్సిఏ అధ్యక్షుడు అయిండని బయటకు వచ్చింది. మరోవైపు ఈ ఉప్పల్ స్టేడియం పక్కన కూడా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు, ఆకాశ అరణ్యాలు కడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఉప్పల్ స్టేడియంలోకి భవిష్యత్తులో లోపలికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. పక్కన స్తంభాలు కూడా పెట్టినారని చెప్పి ఒక వార్త చూసినాం. ఇప్పుడు ఆ స్తంభాలు అయితే తీసేసినారు. సో ఉప్పల్ స్టేడియం కూడా అది లీజ్ లో ఉన్నది. ఆల్రెడీ దీనికి సంబంధించిన కాంట్రవర్సీ నడుస్తుంది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కంటే ముందు ఉన్న ఏదైతే హజారుద్దీన్, అంతకుముందు వివేక్ వెంకటస్వామి, ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా హెచ్సిఏలో అవినీతికి పాల్పడుతుంది హెచ్సిఏలో ఉన్న ప్రతి కమిటీ అని చెప్పేసి కూడా కొంతమంది క్రికెట్ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రావు విషయంలో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రావు హరీష్ రావుకి దగ్గర బంధువు అని తెలుస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రావుకి కల్వకుంట్ల కవిత, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ సపోర్ట్ తోనే ఆయన హెచ్సిఏ అధ్యక్షుడు అయినట్టు కూడా తెలుస్తుంది. మిగతా విషయాలు తేలాలంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మరిన్ని డీటెయిల్స్ అయితే బయటకు వస్తాయి. మీరేమనుకుంటున్నారు హెచ్సిఏ విషయంలో? కళానిధిన్ మారన్ లేదా ఆయన కూతురు ఎస్ఆర్హెచ్ ఓనర్ ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? నిజంగా ఇబ్బంది పెట్టండా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.